హలో పీపుల్, వెరీ వెరీ బిజీ అనుకుంటా. వీకెండ్ వచ్చింది. ఈ వీకెండ్లో మీకోసం సరదాగా ఏమన్నా చెప్దాం అని ఈ పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నా. సో లెట్స్ గో ఇన్ టు ఇట్. ఓకే, వెల్కమ్ టు రైటర్స్ డెన్. నా పేరు సాయి కృష్ణ, నేను మీ హోస్ట్. ఇవాళ యాజ్ ఇట్స్ 26 ద బాక్సింగ్ డే. వాట్స్ యాక్చువల్లీ బాక్సింగ్ డే అంటే ఏంటంటే, పురాణ కాలంలో క్వీన్స్ ఉండేవారు కదా, వాళ్ళు బ్రిటన్లో అక్కడ ఏంటంటే రాజుల కాలం వాళ్ళు వాళ్ళ సేవకులకి, వాళ్ళ కింద పని వాళ్ళకి డిఫరెంట్ గిఫ్ట్ ఇస్తారనమాట, వేరే వేరే రకాలు. ఆ పర్టికులర్ గిఫ్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హ్యాపీనెస్కి వాళ్ళు క్రిస్మస్ రోజంతా ప్రేయర్స్ వాళ్ళ సందడిలో అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు చేసి వాళ్ళు కూడా ఇంకో వాళ్ళకి అలా గిఫ్ట్లు ఇస్తారనమాట. అలా ప్రపంచం అంతా ఆనందంతో నిండిపోవాలి. ఆ అన్బాక్సింగ్ చేసే డేని బాక్సింగ్ డే అంటాం అనమాట. సో ఇవాళ బాక్సింగ్ డే, మెరీ క్రిస్మస్, హ్యాపీ బాక్సింగ్ డే అన్నీ చెప్పేస్తాను. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా అందరికీ. అందరూ వెకేషన్స్ అది ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. బట్ బీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే కరోనా సెకండ్ టైప్ ఏదో వస్తుంది, యూకే నుంచి వస్తుంది. సో ప్లీజ్ టేక్ ద ప్రికాషన్స్. బాగా జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇమ్యూనిటీ, మీ హెల్త్ని కాపాడుకోండి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ముఖ్యంగా క్రౌడ్స్ ఎక్కువ అవాయిడ్ చేయండి. గుంపుల్లో తిరగకండి. మంచిగా ట్రాఫిక్ రూల్స్ అవి పాటిస్తూ గవర్నమెంట్కి హెల్ప్ చేయండి. మన దేశాన్ని మనం కాపాడుకున్నాం. మళ్ళీ ఫస్ట్ టైం మనకి తెలియలేదు, మనకు వచ్చింది. ఇప్పుడు కూడా మనకి తెలిసి కూడా వస్తే అది తప్పు, దాన్ని మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా మంచి డైలాగ్ ఒకటి, దాని మీద పోడ్కాస్ట్ చేయబోతున్నా. నువ్వు నాకు నచ్చావని సినిమా ఉంటుంది, వెంకటేష్ హీరో, ఆర్తి అగర్వాల్ గారి హీరోయిన్. ఇవాళ మన దగ్గర ఆవిడ పాస్ అయ్యారు కదా, చాలా టైం అయింది. అది 1-2 years అయిపోయింది. పాప మంచి ఆర్టిస్ట్. సో అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. హీరో వెంకటేష్ గారిని అడుగుతుందన్నమాట ఆర్తి అగర్వాల్. ఒక చెట్టు చూపించి ఆ చెట్టు మీద పువ్వు అడుగుతుంది. యాక్చువల్గా ఆ పువ్వు చాలా బాగుంటుంది. సో పక్కన ఆర్తి అగర్వాల్ పక్కనే అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, సుదీప అని పేరు. తను కూడా చెప్తుందన్నమాట, అక్కకి పువ్వులు కావాలి అంటే వెంకటేష్ గారు చెప్తారు అప్పుడు, నువ్వు ఆ పువ్వుని మాత్రమే చూస్తున్నావు అమ్మా, నేను ఆ చెట్టుని చూస్తున్నాను. ఏం ఫిలాసఫీ అనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎంత బాగా రాయించారు. ఆయన్ని రాశారు డైలాగు. ఆయన డైలాగ్ రైటర్గా పనిచేసేవారు అప్పుడు. ఎంత చక్కటి డైలాగు, లైఫ్ మొత్తం ఉంది ఆ డైలాగ్. నేను చెట్టుని చూడట్లేదమ్మా, నేను చెట్టుని చూస్తున్నానమ్మా, ఆ పువ్వుని కాదు. అప్లై చేస్తే ఇది మన కామన్ లైఫ్. మన ఫ్రెండ్స్ కానీ, మన వెల్ విషర్స్ కానీ, మనం చాలామంది మనతో పాటు ఉన్నవాళ్ళు ఈరోజు గొప్ప స్థాయిలో ఉండొచ్చు. కొంతమంది అందరూ జాబ్ చేసి అందరూ రొటీన్ లైఫ్ అనే కాదు, కొంతమంది ఇలాగ ఇండిపెండెంట్గా ఒక స్పోర్ట్స్, లేకపోతే సినిమాలు, లేకపోతే బుక్స్ రాయడం, పాలిటిక్స్ అన్నీ చేసి ఉంటాం కదా. సో వాళ్ళ ఇనీషియల్ డేస్ నుంచి స్ట్రగుల్స్, వాళ్ళ అవమానాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సాక్రిఫైజెస్, త్యాగాలు అన్నీ కలుపుకుంటే వస్తుంది ఒక్క సక్సెస్. సో ఇక్కడ వింత ఏంటంటే, ఆ రోజు వాళ్ళ దగ్గర ఏమీ ఉండకపోవచ్చు స్టార్టింగ్లో, అలా 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 వాళ్ళు ఆ స్థాయికి నిలుతారు. సో మనది ఏంటంటే బేసిక్గా హ్యూమన్ నేచర్, హ్యూమన్ ఫిలాసఫీ, మనం ఆ పండుని మాత్రమే చూస్తాం. అందులో చెప్పినట్టు ఆ జర్నీని చూడాలి. ఇప్పుడు కొండను చూసినప్పుడు కొండ మీద చాలా బాగుంటాయి, ఒక గుడి ఉండొచ్చు, ఒక కోట ఉండొచ్చు, కొండ మీద చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ కోట మీద కూర్చున్నప్పుడు తెలుస్తుంది కొండ గొప్పతనం. అది ఎంత రూట్స్ నుంచి, ఎంత నేల కింద నుంచి తపన, కృషి, స్వయం కృషి, అవమానాలు, పురోగతి అన్నీ అన్నమాట, త్యాగాలు, దాని వెనకాల ఉన్నవన్నీ అలా కలుపుకుంటే అది అంత గట్టిగా అయింది. సో మనం అలాగే మనతో పాటు ఎదిగిన వాళ్ళు కావచ్చు, మనతో పాటు ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారని చెప్పి మనం కంప్లైంట్స్ కానీ అవన్నీ చేయడం చాలా తప్పు. మనం ఏంటంటాం, నెపోటిజం అంటారు, అది అంటారు, ఇది అంటారు. కంప్లైంట్ నేచర్ అది అంత బేసిక్గా. మన ఎవరైనా ఆపారా? మన ఎవరైనా చేయకుండా ఆపారా? ఎవరు ఆపరు. మనం ఆపుకుంటాం బేసిక్గా. దరిద్రం ఈ కంపారిజన్, ఒకటి కంపేర్ చేసుకుంటాం. మనం లిమిట్ చేసుకుంటాం. ఒకడు క్రికెట్ బాగా ఆడచ్చు, ఒకడు బాగా చదువుకోవచ్చు, ఒకరిలో మంచి రైటర్ ఉండొచ్చు, ఒకరిలో మంచి సినిమా తీయవచ్చు, ఒకటి పొలిటీషియన్ ఉండొచ్చు, ఒకరు మంచి గాయకులు అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, ఒకరు మంచి నాట్య ప్రదర్శనిస్తారు, డాన్సర్స్ అవ్వచ్చు, ఒకరు కంపోజిషన్ బాగా చేయొచ్చు, వాళ్ళు కొంతమంది ఆయుర్వేదం మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. మనందరం వేరండి.
వాళ్ళకి లైఫ్లో వాళ్ళ త్యాగాలు ఉంటాయి, వాళ్ళ కృషిలు ఉంటాయి, వాళ్ళ సంకల్పాలతో పైకి వస్తారు మనిషి. ప్రతి మనిషి ఈ భూమి ప్రతి మనిషి తనతో తను రోజు పోరాడి తనతో తను ఉంటాడు. ప్రతిరోజు ప్రతి క్షణం పోరాడాలి మనిషి. అందుకే మనకి గొప్ప వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన వాళ్ళ ఆదర్శ భావాలు, వాళ్ళు ఎలా బతికారు, అవి మనం ఎలా చేయాలి. వాళ్ళు ఏమీ చేయలే, ఫార్ములాలు ఏ రోజు ఒకసారి ఇలా పెట్టేస్తే అల్లావుద్దీన్ అద్భుత దీపం తెచ్చేవాళ్ళ. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కృషులు, ఎన్నో నిద్రలేని రాత్రులు కలిపి ఉంటారు, తిండి లేకుండా పడుకుని ఉంటారు రోడ్ల పక్కన. 10 రూపాయలు వస్తే వాళ్ళకి పండగలో ఉంటుంది. అవన్నీ వదిలేసి ఈరోజు వాళ్ళు బెంచ్ కార్లో తిరిగారురా, వాడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు రా, వీడికి ఏం లేదు, ఇప్పుడు వీడు ప్లేన్ ఎక్కేస్తున్నాడు, వీడికి నేను ఎప్పుడో చెప్పేది చేయను రా, నేను చెప్పాను అంటారు చాలామంది బయట. వీళ్ళని అలవాటు చేయండి. ఫస్ట్ నేను చెప్పా కానీ అందరిని పీకేసేయండి. తర్వాత మనతో పాటు అసలు ఎంతమంది ఉంటున్నారో మనకు తెలుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మనం ఎప్పుడు బాగుండాలి. ఎందుకంటే ఏదీ లేనప్పుడు, ఎవ్వరూ నమ్మిన వాళ్ళు నిజమైన స్నేహితులు, నిజమైన గొప్ప సలహాదారులు. వాళ్ళకి మన మీద 100 అంటాం కదా, 100% అంటాం మనం, 1000% ఉంది హక్కు. వాళ్ళకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. అంతేగాని వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు, వాడేమన్నా మనకి పెట్టాడండి, వాడేమన్నా రాశాడా, ఇదే రారా బాబు నీకు కోల్తారు మంచి రోడ్డు వేస్తాను దానా అని కాళ్ళు చెప్పులు కూడా లేకుండా మండే ఎండలో గులకరాళ్ళు మీద నడిచిన రోజులు ఉంటాయి. సో చెప్పేది అదే, బీ హ్యాపీ, పాజిటివిటీగా మంచి స్ఫూర్తిని తీసుకోండి. పెద్దవాళ్ళ నుంచి ఈర్ష్య పడకుండా మన పక్క వాళ్ళ నుంచి మంచి క్వాలిటీ తీసుకుంటూ పక్క మనిషి నుంచి మనం తీర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏమిటి, వీడి చదువు ఉందా, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయా, వీడి దగ్గర ఏముంది, అలా ఆలోచించడం కాకుండా అతనిలో నేను నేర్చుకోవాల్సింది ఏంటి. ప్రతి మనిషి ఒక పుస్తకంలో చాలా ఉంటాయి చదివితే. సో మనం ఏం చేస్తామంటే, వీడు పనికిరాడు అని తీసేస్తాం మనం, ఆ పుస్తకాన్ని విసిరేసాం మనం. అది కరెక్ట్ కాదండి. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళందరూ మనం చూసే స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు, సెలబ్రిటీస్ అంటాం మనం కావచ్చు, ఫిలిం స్టార్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, గొప్ప ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, వీళ్ళందరిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు ఎవరి గురించి ఆలోచించరు. అంతే, మనం వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అంతే, మనం సచిన్ టెండూల్కర్ గురించి ఆలోచిస్తాం. అంటే 10th క్లాస్ ఫెయిల్ రా, ఆయన ఏంట్రా క్రికెట్ ఆడతలేదు, ఆయన మన గురించి ఆలోచించడు. మన బ్యాటింగ్ చూస్తే వెల్ ప్లేడ్ అంటాడు. అది ఒక గొప్ప మనిషి లక్షణం. మీరు గొప్ప మనిషి అవ్వండి, తర్వాత సెలబ్రిటీ ఆటోమేటిక్గా అవుతారు. మిమ్మల్ని ప్రేమిస్తారో, మీరు పాజిటివిటీగా మీరు స్ప్రెడ్ చేయగలిగితే, ఈ గొప్ప క్వాలిటీ, చేసే పని కరెక్ట్గా చేయడం, నిజాయితీగా ఉండడం, మంచిగా ఉండడం, అందరినీ ప్రేమించడం, ఈ జడ్జిమెంట్లు ఇవన్నీ విసిరిపారేయండి పైకి. మీ లైఫ్ ఎంత బాగుంటుందో మీకే తెలియదు. సో ఈరోజు ఈ మంచి డైలాగ్తో మీ అందరి కోసం చెప్దాం అనుకున్నాను. కాయని కాదమ్మా, చెట్టుని చూడాలి, కాయని కాదు. సో ఎప్పుడూ కూడా మీరు పయనించే దారిని పక్క వాళ్ళు ఏమన్నా చేస్తుంటే వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం. అది మన కర్తవ్యం. వాళ్ళ గురించి వాళ్ళు ఏవైనా సాధించినప్పుడు మనం చెప్పాలంటే, వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు మనం పైసా అయినా ఇచ్చి ఉండాలి, వాళ్ళ కోసం అయినా చేసి ఉండాలి. అంతే. ఈ ఒక్క మంచి విషయాన్ని మీరు 2021 నుంచి అయినా అమలు చేస్తే, యాక్చువల్గా మంచి విషయం చేయడానికి ఎప్పుడైనా చేయొచ్చండి. 2021 నుంచి మనకి పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది ప్రపంచం అంతా. ఇటు 2020 నేర్పిన గుణపాఠం ఇది. సో ఈ మంచి విషయంతో ఇవాళ ఎండ్ చేద్దాం. ఈ డైలాగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకుని, కాయని కాదు చెట్టును మొత్తం చూడండి, కొండని కాదు, కొండ పైన ఉన్నది కాదు, కొండ పైన కూర్చుని కింద చూడండి. ఈ మీ లైఫ్లో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుని, మీ శక్తి ఏంటి, మీ సామర్థ్యత ఏంటి, మీకు ఏమొచ్చు, మీకు ఏమి రాదు, మీరు ఎంత మంచి మనిషి, మిమ్మల్ని ఎందుకు ఇంతమంది అవమానిస్తున్నారు, ఎందుకు ఇంతమంది ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చట్లేదు, ఎప్పుడైనా అనలైజ్ చేసుకోండి. ఎన్ని గొప్ప విషయాలు వీళ్ళందరిలో గొప్పవాళ్ళు ఉంటాయి. ప్రతి మనిషి వీళ్ళ నుంచి పేరెంట్ పొందుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ యూ ఆల్ happy, very very enjoyable, healthy and safe happy new year.
అండ్ హ్యాపీ బాక్సింగ్ డే, బిలేటెడ్ మెరీ క్రిస్మస్. మళ్ళీ 2021లో ఇలాగే మంచి మంచి పోడ్కాస్ట్లో మేము ముందుకు వస్తాను. సెలవు తీసుకుంటున్నాను. శుభోదయం కాదు, వేరే చోట అమెరికాలో ఎక్కడ శుభోదయం ఉండొచ్చు, ఇప్పుడు రాత్రి అయింది ఇక్కడ ఇండియాలో. సో ఎనీవేస్, వీకెండ్స్, ఎంజాయ్ యువర్ వీకెండ్స్, బీ హ్యాపీ, బీ సేఫ్ అండ్ బీ స్మైలింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్.